హైదరాబాద్ కు భారీ వర్ష సూచన. రాగల 2 గంటల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. నుమాన్, స్వామి, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యంగా ఇటు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్ష సూచనలతో ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా అలర్ట్ అయింది. ఇటు జీహెచ్ఎంసీ హైడ్రా బృందాలు ఎక్కడికక్కడ కూడా పరిస్థితిని కూడా సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పవచ్చు. ఇక రాగల 2 రోజుల పాటు అంటే 48 గంటల పాటు ఇటు హైదరాబాద్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా ఇటు డిఆర్ఎఫ్ టీమ్స్ ని దాంతోపాటు మాన్సూన్ బృందాలను అన్నింటినీ కూడా సిద్ధం చేసి పెట్టినటువంటి పరిస్థితి. హైదరాబాద్ లో ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు ఉన్నారు. రంగనాథ్ గారితో మాట్లాడి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే హైదరాబాద్ సిచ్యువేషన్ ఎలా ఉంది సార్? ఎంత వర్షపాతం ఇప్పటివరకు నమోదైంది? రాత్రి కానీ రేపటి వరకు పరిస్థితి ఏ విధంగా ఉండేటటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు మనకి మార్నింగ్ నుంచి వర్షపాతం అంటే మరి మనకి హెవీ ఏమైతే లేదు, బట్ మోడరేట్గా ఉందండి. 2 to 3 సెంటీమీటర్స్ ఆ రేంజ్లో ఉంటుంది. బట్ మనకి యాక్చువల్గా మనకి ఇచ్చిన ఫోర్కాస్ట్ అంతా కూడా ఆఫ్టర్నూన్ తర్వాత రెయిన్ అనేది పికప్ అవుతుంది. అండ్ నైట్ కొంత ఉధృతంగా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నది ఐఎండీ నుంచి మనకు వచ్చినటువంటి ఫోర్కాస్ట్ అన్నట్టు. సో ఇప్పుడు కూడా వాళ్ళ ఫోర్కాస్ట్ అదే అప్డేట్ చేస్తూ ఉన్నారు. సో మనకి డెఫినెట్గా అందరం అప్రమత్తంగా ఉండాలి. అండ్ చాలా చోట్ల నాలాస్లో కూడా మీరు చూస్తే వాటర్ ఉధృతంగా ప్రవహిస్తుంది. ఇందాక రెయిన్ బజార్ మన సౌత్ జోన్లో కూడా చూసాం. అక్కడ ఓ వ్యక్తి ఎవరు కొట్టుకుంటూ వెళ్ళిపోతుంటే కూడా అక్కడ హైడ్రా బృందాలు వాళ్ళు కాపాడటం కూడా జరిగింది అన్నట్టు. సో అంటే మనకి నాలాస్ కూడా చాలా చోట్ల ఇప్పుడు చెరువులన్నింటిలో నుంచి కూడా వాటర్ రిలీజ్ అయి ఉన్నాయి. అది నాలాస్ కూడా ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చెరువులో కూడా చాలా వాటర్ వస్తుంది. ప్లస్ వర్షాలు కూడా మనకి ఏంటంటే ఒకవేళ కనుక ఆ ఫోర్కాస్ట్ ప్రకారం మనకి నైట్ ఉధృతంగా వర్షం పడితే కనుక చాలా చోట్ల అంటే లో లయింగ్ ఏరియాస్లో కూడా మనకి వర్షాల వల్ల మొత్తం ఇనండేషన్ పెద్ద ఎత్తున సబ్మర్జెన్స్ అవ్వడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే ప్రధానంగా లో లయింగ్ ఏరియాస్లో ఉన్నారో వాళ్ళు వెంటనే మనం సేఫ్ ప్లేసెస్కి మూవ్ అవడం కూడా శ్రేయస్కరం. వాటర్ లాగింగ్ ఏరియాస్ సిటీలో దాదాపు 140 వాటర్ లాగింగ్ ఏరియాస్ ఉన్నాయి. సో వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారు? ఎందుకంటే ట్రాఫిక్ సమస్య అనేది విపరీతంగా ఉంటుంది. అక్కడ వర్షం నిలిచిపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఎగ్జాంపుల్ లక్కడికాపూల్ కానివ్వండి, రాయదుర్గం బట్టి, సో ఇలాంటి ప్రాంతాల్లో సో ఎలాంటి వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర మనకి స్టాండర్డ్గా మనకి ఏంటంటే అక్కడ చేయగలిగేది వర్షం పడ్డ తర్వాత ఆ ఉధృతంగా నీరు ప్రవహిస్తూ వస్తుంది రోడ్ల మీద కానీ, ఎందుకంటే డ్రైన్స్ అన్ని మొత్తానికి మాయమైపోయినాయి, లేకపోతే నేరో అయిపోయినాయి. సో ఆ వర్షం అంతా కూడా రోడ్ల మీద ప్రవహిస్తూ వచ్చి ఒక దగ్గరికి చేరుతుంది. ఉదాహరణకు మన మైత్రివనమో లేకపోతే ఎక్కడైనా మీరు మన మల్కం చెరువు ఎక్కడైనా చూసినా కానీ కూడా ఇదే పద్ధతి అనమాట. వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఏదైతే డ్రైనేజ్ అవుట్లెట్స్ ఉన్నాయో అది చాలా తక్కువ, అంటే చిన్న 1-2 అవుట్లెట్స్ ఉండటం, లేకపోతే అక్కడ నాలాజు విస్తీర్ణం లేకపోవటం, అందుకోసం అక్కడ వాటర్ లాగింగ్ అనేది చాలాసేపు అక్కడ ఉండడానికి అవకాశం ఉంటుంది ఏదో ఆ ప్లేసెస్లో. సో మనం అక్కడ చేయగలిగేది ఏంటంటే కొంత టైం వరకు మనం వెయిట్ చేసి వాటర్ని న్యాచురల్గా ఫ్లో అవ్వడానికి ఆ చెత్త ఏదన్నా వస్తే కనుక అడ్డుకునేదాన్ని ఉంటే దాన్ని క్లియర్ చేస్తూ ఉంటాం. అండ్ ఈవెన్ కొన్ని చోట్ల మనకు వాటర్ లాగింగ్ సీరియస్గా ఉండి వాటర్ వెళ్ళేదానికి దారి లేకుండా ఉంటే కూడా మనం హెవీ డ్యూటీ పంప్స్ కూడా ఇప్పుడు తీసుకున్నాం అనమాట. తీసుకుని దాదాపు మోర్ దెన్ 230 మన పంప్స్ కూడా ఇప్పుడు ఆపరేషన్లో ఉన్నాయి. దాంట్లో హెవీ డ్యూటీ 25 HP కూడా అవి కూడా హెవీ డ్యూటీ పంప్స్ కూడా మనం అన్ని చోట్ల ఆర్యూబీల దగ్గర కానీ అండర్ పాసెస్లో కానీ ఇట్లాంటి చోట్ల అన్నింటిలో కూడా డిప్లాయ్ చేసాము. అండ్ ఈవెన్ ఎక్కడెక్కడైతే లో లయింగ్ సబ్మర్జెన్స్ ఉన్న ఏరియాస్లో కూడా మేము హెవీ డ్యూటీ పంప్స్ కూడా పెట్టడానికి కూడా మేము చేసాం. మార్నింగ్ కూడా NDRF తోటి కూడా మేము సమన్వయ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో వాళ్ళ బృందాలు కూడా పూర్తిగా రెడీగా ఉన్నారు. బోట్స్ అవి కూడా మా దగ్గర దాదాపు 9 బోట్స్ ఉన్నాయి. అండ్ అట్లానే NDRF దగ్గర కూడా వాళ్ళ దగ్గర కూడా దాదాపు 6-7 బోట్స్ ఉన్నాయి. సో వాళ్ళు అంతా కూడా అంటే వీఆర్ ఇన్ స్టేట్ ఆఫ్ హై ప్రిపేర్డ్నెస్ ఇది. సో మనకి ఎక్కడ కూడా మాకు ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి నుంచి కూడా ఎక్కడ ప్రాణ నష్టం ఆస్తి నష్టం ఉండకూడదు అనేది కూడా నిన్న చాలా స్పష్టంగా మాకు అందరు కూడా ఆదేశాలు ఇవ్వటం వీడియో కాన్ఫరెన్స్లో చెప్పడం కూడా జరిగిందనమాట. సో అందుకోసం దీంతో మేము ఎక్కడ కూడా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరగకుండా ప్రాణ నష్టం ఏమాత్రం లేకుండా ఉండేదానికి కూడా మా వైపు నుంచి మేము వర్క్ చేస్తున్నాం. హిమాయత్ సాగర్ సంబంధించి ఇప్పటికే దాదాపు 3 గేట్లను ఎత్తి వాటర్ అంతా కూడా మూసీ నదిలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటు మూసారంబాగ్ కానివ్వండి, చాదర్ఘాట్, జియాగూడ ఇలాంటి ఏరియాస్ లో కొంత ఫ్లోటింగ్ అనేది విపరీతంగా ఉంది. ఎగ్జాంపుల్ మూసారంబాగ్ దగ్గర కూడా విపరీతంగా ఫ్లోటింగ్ అయితే పెరిగినటువంటి పరిస్థితి. సో అలాంటి ఏరియాస్ లో ఆ మూసీ ప్రాంతాల ప్రజలను కూడా ఎలా అప్రమత్తం చేస్తుంది? అందుకోసమే లోకల్ పోలీస్తో కూడా మేము కోఆర్డినేట్ చేసుకుంటున్నాం, ట్రాఫిక్ వాళ్ళతోటి ప్లస్ అట్లానే లోకల్ పోలీసులు కూడా పెట్టి అటువంటి ఎక్కడైతే ఏరియాస్లో మీరు చూస్తున్న ముసరంబాగ్ దగ్గర పెద్ద ఎత్తున కూడా వాటర్ ఆల్మోస్ట్ బ్రిడ్జ్ దాకా మనం చూస్తున్నటువంటిది ఉంది. వాళ్ళు కూడా అక్కడ ఏరియాలో కూడా రాకపోకలు కూడా బంద్ చేశారు. ఇట్లా పలు చోట్ల కూడా ఎక్కడైతే కనుక మనకి ఏది కాజ్వేనో లేకపోతే బ్రిడ్జ్ దాకా వాటర్ ఉన్నటువంటి ప్లేసెస్లో రాకపోకల్లో దాన్ని ఆపి అక్కడ పబ్లిక్ మూవ్మెంట్ని కూడా రెస్ట్రిక్ట్ చేసేదానికి పోలీస్ సహకారం కూడా తీసుకుంటున్నాం అనమాట.
మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు భాగ్యనగర వాసులకు ఇటు హైడ్రా తరపున కూడా ఏం చెప్తుంది? ఒకటండి, ఇప్పుడు ఆల్రెడీ స్కూల్స్ అనేది హాఫ్ ఎ డే డిక్లేర్ చేశారు, హాలిడే అనేది, అంటే హాఫ్ ఎ డే వర్కింగ్ డే ఉంటుంది. సో దానివల్ల చాలా వరకు కూడా మనకి ఇష్యూస్ కూడా బెటర్గా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా చాలా మంది ఐటీ కంపెనీస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు కాబట్టి సో వీలైనంత వరకు ట్రాఫిక్ మూవ్మెంట్ తక్కువ ఉంటాయి కనుక వెహికులర్ మూవ్మెంట్ తక్కువ అయినప్పుడు న్యాచురల్గా మీకు వాటర్ ఫ్లో సజావుగా వెళ్ళడానికి కూడా ఉంటుంది. లేకపోతే కనుక దీనివల్ల కూడా మనకి వాటర్ ఫ్లో హిండ్రెన్స్ లాగా అవడంతో కూడా మనకు అదొక పెద్ద సీరియస్ ఆబ్స్టికల్గా కూడా ఉంటుంది కాబట్టి సో అందుకోసము ఈ ట్రాఫిక్ కూడా తక్కువ అవ్వాలనేది ఉద్దేశంతో ఈ హాలిడేస్ కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ జరుగుతున్నాయి. పబ్లిక్ను కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీలైనంత వరకు మీరు ఫోర్కాస్ట్లు చూడండి, వర్షాన్ని మనం ఈ వచ్చే ఫోర్కాస్ట్లన్నింటినీ కూడా గమనిస్తూ ఐఎండీ నుంచి కానీ లేకపోతే ఇతర సంస్థల నుంచి వచ్చే ఫోర్కాస్ట్లు జిహెచ్ఎంసీ ఆర్ హైడ్రా నుంచి కూడా నిరంతరంగా మేము అప్డేట్స్ ఇస్తూ ఉన్నాము. సో ఇది చూసుకుంటూ వీలైనంత వరకు మూవ్మెంట్ రెస్ట్రిక్ట్ చేయడం బెటర్ అనమాట. అంటే నేను అన్అవాయిడబుల్ అయితే తప్పకుండా వెళ్ళొచ్చు, బట్ వీలైనంత వరకు అవాయిడబుల్ అయితే ఇప్పుడు కాకుండా పోస్ట్పోన్ చేయగలిగేటటువంటి ట్రావెలింగ్ ఏమైనా ఉంటే అట్లాంటివి కూడా మనం పోస్ట్పోన్ చేయాలని రిక్వెస్ట్. అత్యవసరం అయితే తప్ప అనవసరంగా ప్రజలు ఎవరు బయటికి రావద్దంటూ కూడా ఇటు హైడ్రా తరపున అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇక రాగల 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్నటువంటి నేపథ్యంలో సో అన్ని రకాల జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. ఇటు మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నామంటూ కూడా హైడ్రా చీఫ్ రంగనాథ్ అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఓవర్ టు స్టూడియో.